నమస్కారం. నిన్న పాల్గొన్న నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో జరిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరియు టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు లీడర్లు వాళ్ళు వివరించిన తీరును పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ గత 2 రోజుల నుంచి వార్తలన్నీ వస్తున్నాయి. ఏ విధంగానైనా ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయాలా, గుండాలందరూ కూడా ప్రేరేపిస్తూ ప్రశాంత్ రెడ్డి మరియు వారి తమ్ముడు ప్రేరేపిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మరి వారు కూడా మినిస్టర్ ఉన్నారు. ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఏ ఇతర పార్టీ అయినా ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడికి వచ్చి ఈ విధంగా నిరసన తెలిపి గుండాకి చేసారో ఒక్కసారి ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది. క్యాబినెట్ మంత్రులు కూడా చూడకుండా వారు వచ్చే క్రమంలో వారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిన దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కార్యక్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యము అందరూ పాలు పంచుకోవాలా అని మంత్రి గారు ప్రభుత్వము పద్ధతి ప్రకారం అందరూ అవకాశం ఇచ్చింది. కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఏ విధంగా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలా అని చూస్తున్నారే తప్ప కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా వాళ్ళక్కడ వివరించలేదు. ప్రశాంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఆయనకు అన్ని తెలుసు, కానీ ఇంత నీచంగా ప్రవర్తించడం, ఒక గుండాలను తయారు చేసి పెట్టిన వాళ్ళు ఈ 15 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా మీ గుండాల మీద ఎవరి మీద కూడా కేసులు పెట్టాలని మా పార్టీ ప్రేరేపించలేదు. కానీ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ గుండాలు నిన్న దాడి కార్యక్రమం పాల్పంచుకున్నారో వాళ్ళందరి మీద తక్షణమే అత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ప్రశాంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ తీరును మార్చుకో. అనవసరంగా పాల్గొన్న నియోజకవర్గం మేము ప్రతిపక్షంలో ఉన్నది కూడా నీకు విజ్ఞప్తి చేస్తుంటే డిమాండ్ చేస్తుంటే నువ్వు గుండాగిరి చేయకు, పాల్గొండలో అశాంతి నెలకొల్పకు, ఈ గంజాయిని చేసే వ్యాపారస్తులను పెంపొందించకని ఆ రోజు మేము డిమాండ్ చేస్తుంటే మీరు అధికారంలో అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా మీ వ్యవహారంలో ఏమీ మార్పు వచ్చినట్టు మాత్రం కనిపిస్తలేదు. ఇంకా మీరు అధికారులు ఉంటున్నారు అంటే 15 నెలల నుంచి ఈ ప్రజాపాలన భాగంగా ఎవరిని అరెస్ట్ చేయకపోవడం తప్పని మీరు భావిస్తున్నట్టయితే మీరు గతంలో ఏ విధంగా చేసారో మీకు తెలుసు. గతంలో మంత్రి కాన్స్టిట్యూన్సీకి వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ కింద పొద్దున ఉదయాన్నే 4 గంటలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇతర కార్యకర్తలన్నీ మీరు అరెస్ట్ చేసేవారు. కానీ ఈ రోజు 15 నెలల్లో ఏ కార్యకర్త కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కింద కాంగ్రెస్ పార్టీ పాల్గొనే చేయకపోవడమే తప్పైతే మీరు చేసిన దౌర్జన్యానికి తప్పగా మీరు ఫలితం అనుభవిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నీ వివరం మార్పు రాకపోతే నీకే భౌతిక దాడులు కాదు, మాకు కూడా భౌతిక దాడులు చేసేటువంటి శక్తి ఉన్నది. అయినప్పటికీ ఓర్పుతో నేర్పుతో మనము పాల్గొండలో ప్రజాస్వామికబద్ధంగా అశాంతి నెలకొల్పొద్దు, శాంతితోని ప్రజలందరూ అన్నదమ్ములా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు వివరిస్తున్నాం. ఇంకా ముందు నీ వ్యవహారంలో మార్పు రాకపోతే ఫలితాన్ని తప్పక అనుభవిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. మీ కార్యకర్తలు, మీ లీడర్లు బార్ల తాగొచ్చి ఏ విధంగా భౌతిక దాడులు చేసిండ్రు, భౌతిక దాడులకు ఎవరైతే ప్రేరేపించిండ్రో అవన్నీ కూడా వీడియో రికార్డ్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. తప్పకుండా దానికి మీరు ఫలితం అనుభవిస్తారని నేను మీకు హెచ్చరిస్తున్నాను. పోలీసులే దానికి ప్రత్యేక సాక్షులు, వాళ్ళే అన్ని రికార్డింగ్ కూడా చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తప్పక పరిశీలిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా ఏ విధంగా డిస్టర్బ్ చేయాలా, లాస్ట్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ తెచ్చిపోకపోతే పోలీసులను రెచ్చగొట్టి మీరు కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినట్టుగా అక్కడ కనిపిస్తుంది. దాంట్లో భాగంగా మా కార్యకర్తలు సహనంతో ఉంటే పోలీసులను రెచ్చగొట్టి పోలీసుల మీద ఉష్కే రాళ్లతో కొట్టి పోలీసులను లాఠీ చార్జ్ చేసేంత ప్రేరేపించారు మీరు. ఇది ఎంత మంచిది ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళ పార్టీ మేమే లాఠీ చార్జ్ చేయాలనుకుంటే, మేమే మిమ్మల్ని రానియద్దు అనుకుంటే, మా ప్రభుత్వమే మిమ్మల్ని పక్కన పెట్టాలనుకుంటే ఈ కార్యక్రమం మొదటి రానిచ్చేవారు కాదు. కార్యక్రమం సజావుగా సాగిపోయింది. ఇబ్బంది ఉన్నప్పటికీ మా పార్టీ కార్యకర్తల సహనంతో ముందుకెళ్లి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయొద్దు, ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దని సహనంతో ఉంటే నీ గుండాలు, నీ దొంగలు, నీ దౌర్జన్య కాండలు గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా నువ్వు ఏ విధంగా దౌర్జన్యం అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయలేరు. చివరికి పోలీసులమే భౌతిక దాడి చేసి పోలీసులను రెచ్చగొట్టి పోలీసులను ఇసుకతో తల్లి చివరకు లాఠీచార్జ్ చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని మళ్లించాలంటే మీకు ఎంతవరకు మంచిదో ఏమైతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోరు ప్రశాంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మార్పు తీసుకొస్తారని ముందు మంచిగుంటూ ఎంకకెళ్ళి రెచ్చగొట్టే విధానం నుంచి బయటకు రండి. రెచ్చగొట్టే విధానం నుంచి బయటకు వచ్చి మీకు ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్ళొకసారి ఇచ్చిన ప్రజలకు సేవ చేయండి, నిరసన కార్యక్రమం చెప్పండి. కానీ ఇట్లా గుండాయుధం నుంచి మానుకోవాలని రెండు చేతుల నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.